మాధవ్ ఒక శిల్పి. తన దగ్గర ఉండే రాళ్లను శిల్పాలుగా చెక్కి అమ్మేవాడు. కానీ ఆ శిల్పాలు ఎక్కువగా అమ్ముడుపోయేవి కావు. ఎంతో కష్టపడి శిల్పాలను చెక్కుతాను, కానీ ఈ శిల్పాలు అమ్ముడుపోవడం లేదు. ఈరోజు కూడా ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళాలేమో. ఎప్పుడు చూసినా ఆ బండరాళ్ళను చెక్కుతూ ఉంటారు, సంతలో అమ్ముతారు. సరే కానీ మీరు అమ్ముతున్నారు కానీ సరైన ఆదాయం రావటం లేదు. ఈ పని కాకుండా వేరే పని చూసుకోవచ్చు కదా. ఈ పని తప్ప మాకు వేరే పని ఏది రాదు. మా తాతల నుండే ఈ పనిని చేసుకుంటూ జీవించాం. నువ్వేం కంగారు పడకు, మనకు మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. మాధవ్ కష్టజీవి. తనని వెతుక్కుంటూ ఏ పని వచ్చినా కాదనకుండా ఇష్టంగా చేసేవాడు. ఆ రాజ్యంలో ఉండే మహారాజుకి శిల్పాల పట్ల ఎక్కువ మక్కువ ఉండేది. ఎప్పుడు రాజదర్బారులో శిల్పాలు నిండుగా ఉండేవి. చూడు మహామంత్రి, నాకు శిల్పాలు అంటే చాలా ఇష్టం, కానీ నా మనసును తృప్తిపరిచే ఒక శిల్పాలు కూడా లేవు. ఒక మంచి దేవుడి శిల్పం చెక్కిస్తే నా మనసుకి హాయిగా ఉంటుంది. ఖచ్చితంగా మహారాజా, కానీ ఇంతకుముందు శిల్పాలు చెక్కిన శిల్పి ఈ మధ్య కాలంలో కాలం చేశారని తెలిసింది. ఇప్పుడు శిల్పాలు చెక్కే శిల్పి దొరకటం కాస్త ఇబ్బంది. అయినా మీ ఆజ్ఞ కాబట్టి 3 రోజులు మంచి శిల్పిని వెతికి పనులు ప్రారంభిస్తాం. రాజ్యంలో మహామంత్రి శిల్పాలు చెక్కే శిల్పిని వెతుకుతారు. కొంతమంది శిల్పాలు చెక్కేవాళ్ళు దొరుకుతారు. అందులో మాధవ్ కూడా ఉంటాడు. చూడండి, మన మహారాజు తన మనసుకి తృప్తి కల్పించే శిల్పాలు లేవని బాధపడుతున్నారు. ఒక మంచి దేవుడి శిల్పం కావాలని కోరారు. మీలో ఎవరైనా మంచి దేవుడి శిల్పం చెక్కినట్లయితే మీకు బహుమతులు లభిస్తాయి. మా ప్రయత్నం మేము చేస్తాం మంత్రి గారు, కానీ మాకు కొంత సమయం కావాలి. 2-3 రోజులు సమయం ఇస్తే మా పనులు మేము పూర్తి చేస్తాం. సరే, ఇప్పుడు మీకు నేను 2 రోజులు సమయం ఇస్తున్నాను. పనులు త్వరగా పూర్తి చేయాలి. మన మహారాజు శిల్పాలు చెక్కే వాళ్ళకి పనులు అప్పగించారంట. అవును, కానీ మహారాజుకి తన మనసుకి తృప్తిపరిచే శిల్పాలని మనం చెక్కాలంట. అప్పుడు మనకు బహుమతులు లభిస్తాయి. మాధవ్ మరుసటి రోజు నుండే శిల్పాలు చెక్కటం మొదలు పెడతాడు. ఒక శిల్పి వినాయకుడి విగ్రహం చెక్కాడు. ఇంకొక శిల్పి శివుని విగ్రహం చెక్కాడు. మాధవ్ మాత్రం కృష్ణుని విగ్రహం చెక్కాడు. వాళ్ళు చెక్కిన విగ్రహం ఎవ్వరికీ కనబడకుండా విగ్రహాలపై బట్టలు కప్పారు. విగ్రహాలు సిద్ధమయ్యిందని తెలుసుకున్న మంత్రి విగ్రహాలని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. మేము చెప్పిన దానికన్నా త్వరగా పని పూర్తి చేశారు. మంచిది. ఇక మీరు విగ్రహాలతో రాజుగారి ముందుకి వెళ్దాం పదండి. మంత్రి శిల్పాలతో పాటు శిల్ప కళాకారులను కూడా రాజు ముందు ప్రవేశపెట్టాడు. మొదటగా వినాయకుడి విగ్రహం చూపిస్తారు. బాగుంది, కానీ చెక్కతో చెక్కారు. ఇంకొకటి చూపించండి. రెండవది శివుడి విగ్రహం చూపిస్తారు. బాగుంది, కానీ రంగు ఎక్కువగా వేశారు. చివరిగా 3వ విగ్రహం చూపించండి. చివరిగా మాధవ్ చెక్కిన కృష్ణుని విగ్రహం చూపిస్తారు. ఆహా, రాళ్లతో చెక్కారు. చాలా భిన్నంగా వచ్చింది. ఈ శిల్పం నాకు నచ్చింది. చూడు మాధవ్, ఈ పనికి నా బహుమతి స్వీకరించు. మహారాజు మాధవ్కి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు 2D యానిమేషన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇంకో ఛానల్ లింక్ అయితే ఉంటుంది. అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వచ్చే వీడియోస్ తప్పకుండా చూడండి.